కలగకుండా మీ దగ్గర కూర్చోబెట్టుకోండి. బైబిల్ గ్రంథంలో ఒక మంచి వాక్యం చెప్పాడు జ్ఞాని అయిన సలోమను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనములో వాక్యం ఇలాగున ఉన్నది. ఆ ప్రారంభ వచనాలలో మానవునికి ఏది మేలుకరమైనదో చెప్పాడు. ఏమిటి మేలుకరమైంది అంటే, అయా సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అన్నాడు. జన్మదినము కంటే మరణదినము మేలన్నాడు. మూడవది, విందు జరుగుతూ సంతోషంగా ఉన్న ఇంటికి వెళ్ళటం కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళటం మేలు. మానవునికి ఏవి మేలుకరమైనవో 3 విషయాలు చెప్పి వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఏలయనగా మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకు వారు దానిని మనస్సున పెట్టెదరు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటంటే, సలోమను జ్ఞాపకం చేస్తూ ఆయన ఒక మాట అన్నాడు. అయా, మరణము అందరికీ వస్తుంది. మరణం ప్రతి మానవునికి, ఈ లోకానికి రక్షణ అందించటానికి వచ్చిన తన ప్రియకుమారుడైన క్రీస్తుకి కూడా శరీర మరణము కలిగింది. మరణం అందరికీ వస్తుంది. కాబట్టి బ్రతికి ఉన్నవారు దాన్ని ఏం చేస్తారంట? మనస్సున పెట్టెదరు. ఈరోజు అనేక పర్యాయాలు మనం మరణ వార్త విన్నా, మరణాన్ని గురించి ఎక్కడైనా చూసినా, ఏమి జరుగుతూ ఉన్నా సాధారణంగా మనిషి జీవితంలో వ్యక్తపరిచేది ఏమిటంటే సానుభూతి మనం వ్యక్తపరుస్తాం. అయ్యో, పలానా వ్యక్తులు చనిపోయారా, ఇదిగో పలానా సందర్భంలో ఇలా జరిగిందా అని సానుభూతి మనం వ్యక్తపరుస్తాం. అయితే సలోమన్ ఏమంటున్నాడు తెలుసా? బ్రతికి ఉన్నవారు దాన్ని ఏం చేస్తారంటే మనస్సున పెడతారు అన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనము, బ్రతికి ఉన్న మనం ఒక దినమున మనం కూడా చనిపోతాం. కాబట్టి దానిని మనము మనస్సున పెట్టాలి. ఏమిటి మనం మనస్సున పెట్టాల్సింది? బ్రతికి ఉన్నాం, ఒకరోజు చనిపోతాం. ఏమిటి మనం గుర్తు చేసుకోవాల్సింది? దేనిని గురించి మనం ఆలోచించాల్సింది అని అంటే, ప్రకటనలో మనం చదువుకుంటాం 14-13లో, అంతటిప్పటి నుండి క్రీస్తు నందుండి మృతునందిన మృతులు ధన్యులు. ఏమిటి మనం మనస్సును పెట్టాల్సింది? ప్రియులు విజయ్ కుమార్ గారు వారి లోకాన్ని విడుస్తూ వారు ఎక్కడుండి చనిపోయారంట? ప్రభువులో ఉండి వారు చనిపోయారు. మనం కూడా మనస్సును పెట్టాల్సింది ఏమిటంటే, చనిపోయే సమయానికి, ప్రాణం విడిచే సమయానికి మనము క్రీస్తు వారిగా చనిపోవాలి. పౌలు అన్నాడు కదా, చనిపోయినను క్రీస్తు వారమే, మేము బ్రతికినను క్రీస్తు వారమే. ఈ లోకయాత్ర ముగించే సమయానికి మనం ఎక్కడ ఉండాలంటే క్రీస్తు సంబంధులుగా మనం ఈ లోకాన్ని విడవాలి. అది మనకు ధన్యత. ఈ సమయంలో నా మాటలు నేను ముగిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి మనందరం, ప్రియులు విజయ్ కుమార్ గారు పరిచర్య చేసిన సంఘ సభ్యులు ఉన్నారు, ఆయా ప్రాంతాల నుండి వచ్చిన కుటుంబ సభ్యులు, ఈ ప్రాంతం వారు అనేక మంది ఉన్నారు. అయితే ప్రేమతో మనవి చేస్తున్న మాట ఏంటంటే, ఒకరోజు మనం కూడా చనిపోతాం. ఆ సమయం ఎప్పుడో తెలియదు. కనుక సమయం ఉండగానే యేసుని సొంత రక్షకునిగా చేర్చుకొని పాపక్షమాపణ, మారు మనస్సు అనుభవం కలిగి మనం జీవించగలిగితే, ప్రభు మనల్ని ఎప్పుడు పిలిచినా, ఏ స్థితిలో ఉండగా పిలిచినా మనము ధన్యులమే. ఎందుకంటే క్రీస్తు వారిగా మనం ఈ లోకాన్ని విడిచిపెడతాం కనుక. కాబట్టి కుడికలు ఇంకా రక్షణ లేని వారు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. అయితే ప్రేమతో మనవి చేస్తున్నాను, ఆలస్యం చేయవద్దు. యేసుని మీ సొంత రక్షకునిగా చేర్చుకోండి. పాప క్షమాపణ, మారు మనసు అనుభవం కలిగి ఇప్పటి వరకు మీ కొరకు జీవించారు కదా. ఇంకా మన ముందు కొద్ది కాలమే ఉంది, చాలా చివరిలోకి వచ్చేసాం. ఉన్న ఈ కొద్ది కాలం మరి ప్రభు కొరకు శ్రమైన, కష్టమైన, శోధనైన సహిస్తూ ఆయన మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన మహిమ కలిగిన పట్టణం కొరకు మనలను మనం సిద్ధపరుచుకునే వారిగా ఉండాలని, రక్షణ లేని వారు రక్షణ కొరకు, రక్షించబడిన వారు నమ్మకంగా తుది శ్వాస వరకు
ప్రభు కొరకు జీవించే వారిగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ, మరి ప్రత్యేక సమయంలో ప్రియ తండ్రి విడవబడినటువంటి కుటుంబానికి, బంధువులకు, మరి విశేషంగా సంఘ బిడ్డలకు దేవుడు వారిని ఆదరించి, ధైర్యపరిచి, బలపరిచి అన్ని విషయాలలో వారిని వర్ధిల్లింప చేయాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయనుగాక. ఆమేన్. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి